गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, ఒక చోట సత్సంగం జరిగిన అక్కడ డిస్కషన్ కొంచెం జరిగింది. అంటే భ్రాంతి ఏంది, ఆ భ్రాంతికి ఉన్న విలువ ఏంది, అసలు భ్రాంతి ఎలా పోతుంది అని డిస్కషన్ చేయటం జరిగింది. దాని గురించి ఒక వీడియో చేస్తే మీకు కూడా అందుతుంది. బాగా భ్రాంతి అంటే ఈ మాయ అంటే ఏంది, దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది భ్రాంతి రహితం అయిపోతుంది, ఇంకా భ్రాంతి సర్వం సృష్టిలో ఉన్నటువంటిది కూడా అంతా మాయతో కూడుకొని ఉంది, భ్రాంతితో కూడుకొని ఉంది. ఇది అసలు భ్రాంతే లేదు కానీ ఉన్నది అనుకుంటున్నారు చాలామంది అనే ఒక భావన సత్సంగంలో జరుగుతుంది. చాలా చోట్ల కొన్ని వివరణలు ఇచ్చారు. ఈరోజు ఈ వీడియోలో మనము భ్రాంతి రహితము అంటే రహితం ఎలా అవుతుంది భ్రాంతి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటే కొంత విషయాలు అర్థమైతే, మనకు దాని గురించి క్లారిటీగా అర్థమైతే మనం ఫాలో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈరోజు ఈ వీడియో భ్రాంతి రహితము ఎలా అవుతుంది అనేది డిస్కషన్ చేద్దాం ఈరోజు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు కొన్ని ఉపమానాలు చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పటం సింపుల్గానే జరుగుతుంది. అంటే ఒక లైట్ ముందు ఉంటే వెనక మనిషి నీడ పడుతుంది, అదే భ్రాంతి అంటే మాయ అన్నట్టు. అది వాస్తవానికి నీడని పొడగొట్టుకోవటానికి మనం లైట్ ముందు ఉంటే వెనక కనపడుతుంది, వెనక లైట్ ఉంటే ముందు కనపడుతుంది. నీడ మన వ్యక్తిగతంగా నీడ వెనక లైట్ వేసినాం అనుకో, మన ఈ పైన ముందు లైట్ చీకటి కనపడుతుంది, ముందు లైట్ వేస్తే వెనక చీకటి కనపడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే అదే భ్రాంతి చీకటి అంటే, నువ్వు ముందు చీకటి వైపు పరిగెడుతున్నావు కాబట్టి తిరిగి నువ్వు రివర్స్గా పరిగెడితే నీకు కనపడదు కదా. నీ వైపు లైట్ వేస్తే ఆ చీకటి ఎన్నుకుంటుంది కాబట్టి నీకు భ్రాంతి రహితం అవుతుంది. ఇటు తిరిగితే ఇటు చీకటి ఉంటుంది, అటు తిరిగితే ఇటు తిరుగుతుంటుంది. లైటు ముందు వేస్తే వెనక కనపడుతుంది, వెనక వేస్తే నీకు ముందు కనపడుతుంది. నీకు ఆ భ్రాంతి రహితం కావాలంటే ముందు లైట్ వేస్తే వెనక చీకటి పోతుంది అని చెప్పడం జరుగుతుంది. నేనేం చెప్పానంటే, ఇప్పుడు ముందు లైట్ వేస్తే వెనక చీకటి వస్తుంది, వెనక చీకటి అయితే వెనక లైట్ వేస్తే ముందు చీకటి రావటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే భ్రాంతి ముందున్న వెనుకున్నది భ్రాంతే కదా, మనకు కనబడలేదు కానీ అది ఎఫెక్టివ్ చీకటి అయితే ఉంది కదా. చీకటి పోవాలంటే ఏం చేయాలి అనేది నేను కొంచెం వాళ్ళకు సంజాయించి చెప్పాను. నా అర్థం లోపల చెప్పటం ఈజీగానే ఉంది. ఇప్పుడు వెనక చీకటి ముందు చీకటి ఎటువైపు కూడా చీకటి పోవాలంటే వాళ్ళకు ఒక వచనం చెప్పాను. ముందు లైట్ వేస్తే వెనక కనపడుతుంది కాబట్టి ముందు లైట్ వేయాలి, వెనక లైట్ వేయాలి, ఈ సైడ్ లైట్ వేయాలి, ఈ సైడ్ 4 వైపుల లైట్ వేస్తే చీకటి కనపడదు. చూడండి, ఇప్పుడు ఒకే వైపు లైట్ వేస్తే దేహానికి వెనక వైపు, ఇప్పుడు సూర్యుడు ఇటు తూర్పు పైన ఉన్నాడు అనుకో, సూర్యుడు మనకి వెనక పడమటి వైపు చీకటి కనపడుతుంది. అందుకే ఈ 4 వైపులు లైట్ వేస్తే చీకటి కనపడదు ఇక, ఎందుకంటే ఆ లైట్లో చీకటి తెలియటం లేదు అసలు. 4 వైపుల చీకటి 4 వైపుల లైట్లు వేస్తే చీకటి ఎలా అదృశ్యం అవుతుందో అట్లనే మనకు ఉన్నటువంటి భ్రాంతి ఏదైతుందో స్వయం ప్రకాశకుడవై దాని వెనుక ఎంతో గురు మార్గం ఉంటుంది, ఎంతో ప్రయాణం ఉంటుంది. నీ లోపల 72,000 నాడు లోపం కావాలి, నువ్వు జ్ఞానవంతుడు కావాలి, నీ లోపల జ్ఞానేత్రం ఉదయించాలి, చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి, లోపల స్వయం ప్రకాశకుడు కావాలి. బయట లైట్లు 4 వైపుల లైట్లు వేస్తే ఏ విధంగా చీకటి పోయిందో నీ లోపల స్వయం ప్రకాశకుడు కావాలి, వెలుతురుతో నిండుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వెలుతురుతో నిండుకొని ఉన్నావో అప్పుడు భ్రాంతి రహితం అవుతుంది. లేకపోతే భ్రాంతి రహితం కాదు. నువ్వు ఎంత ఆలోచించి చేసినా భ్రాంతిని పొడగొట్టుకోవాలంటే పొడగొట్టుకోలేవు. ఇప్పుడు ఒక లైట్ ఉండి వెనక చీకటి ఎంత ప్రయత్నం చేసినా చీకటి పోదు. లైటు 4 వైపుల లైట్ ఉంటేనే చీకటి టోటల్గా పోతే, అట్లనే మన భ్రాంతి కానీ మాయ కానీ సమస్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైనా భ్రాంతులు అవి ఉడగాలంటే నీ లోపల గాఢ వైరాగ్యము, నీ లోపల
ప్రకాశము నాలుగు వైపుల లోపట వెలుగుతూ ఉంటే, అంటే నీ బాడీ చుట్టూ నీ కంటికి కనబడకుండా ఆ ప్రకాశము ఉంటుందన్నట్టు. 4000 బల్బు వేస్తే ఏ విధంగా ప్రకాశం వస్తుందో అట్లా నీ బాడీలో ప్రకాశం లోపట పాజిటివ్ ఎనర్జీ నువ్వు మంట పెట్టినప్పుడు అప్పుడు నీవు స్వయం ప్రకాశకుడు అయినప్పుడు అప్పుడు భ్రాంతి రహితం అవుతుంది. అంటే లోపట వెలుగుతే కానీ బయట చీకటి విడిపోదు. అంటే ఇది బయట లైట్లు వేస్తే చీకటి విడిపోతుంది వాస్తవమే, కానీ నీ లోపట వెలగాలి, ఇది బయట వెలిగే సమస్య కాదు అని వాళ్ళకి చెప్తే అది బాగానే అని పర్వాలేదు బాగానే ఉంది. అంటే భ్రాంతి రహితం కావాలంటే గాఢ వైరాగ్య పురుషుడై ఉండాలి, స్వయం ప్రకాశకుడై ఉండాలి, చిత్తప్రజ్ఞ లక్ష్యం కలిగి ఉండాలి. అన్ని విధాల నువ్వు టోటల్గా సిద్ధపురుషుడై అయినప్పుడు, నీకు సిద్ధంగా ఉండి ప్రకాశవంతుడు అయినప్పుడు ఇంకా నీకు భ్రాంతి ఎక్కడిది, చీకటి ఎక్కడిది, మాయ ఎక్కడిది, ఇంకా నీకు భావబంధాలు కూడా అంటకుంటుంటాయి. అది భ్రాంతి రహితము. మహానుభావులంతా చెప్పింది భ్రాంతి రహితమైనప్పుడు మేము చెప్పే బోధ మీకు సులువుగా అర్థమై మీరు పూర్ణస్థితి పొందుతారు, పరిపూర్ణులు అవుతారు అని మహానుభావులు మనకు చెప్పటము. అది మనకు సరిగ్గా తెలియకపోవటం వల్ల ఎందుకో వాళ్ళు అలా చెప్పారు, ఈజీగా అయిపోతుంది, లైట్ ఇట్లా చిచ్చు వేయంగానే లైట్ వెలిగినట్టు అంత ఈజీగా మనకు చెప్పటం జరుగుతుంది. అంత ఈజీ అయినటువంటి పాయింట్ ఏం కాదు. ఇంకోటి ఏం చెప్పారంటే, త్రాడు పామటంచు తాజూచి పల్లికి, త్రాడు పామటంచు తాజూచి భయపడి తెలసి తాడటన్న తీరు భయము వీడినప్పుడే బ్రహ్మంబునంటురా విశ్వదాభిరామ వినురవేమ. ఇంకో సూక్తి సేమ్ ఇదే, దీని గురించి వివరణ చెప్తున్నారు. అంటే త్రాడును కైనీటిలో చీకట్లో పడి ఉంది, అది పాములాగా కనపడుతుంది. అది పాము అనుకొని, తాడునే పాము అనుకొని భ్రమ చెంది భయపడుతున్నాడు. అమ్మో ఇది కాటు వేస్తుందని అటు పోవటం లేదు, భయపడుతున్నాడు. అది భ్రాంతి అన్నట్టు. వాస్తవానికి ఖర్చే ప్రక్రియ లేదు, కానీ తాడులాగా ఉంది, చీకట్లో ఉంది కనుక అది భయపడుతున్నాడు. ఇప్పుడు ఆ భ్రాంతి పోవాలంటే ఒక వెలుతురు కావాలి. అంటే ఒక కందిలో ఒక వెలుతురు, ఒక బ్యాటరీ కావాలి. ఆ బ్యాటరీ తీసుకొని పోయి చీకట్లో దగ్గరకు పోయి చూస్తే అది ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? అక్కడ వెలుతురు ఉంది కాబట్టి. ఆ చీకట్లో పడి ఉంది ఏ వస్తువు అనేది క్లియర్గా తెలియబడ్డది. అప్పుడు అది తాడుగా కనపడుతుంది. ఎప్పుడైతే తాడుగా కనపడదో అప్పుడు భ్రాంతి రహితం అవుతుంది. ఇది కర్ష ప్రక్రియ కాదు, ఇది తాడే, ఇది నేను తాడును చూసి భయపడ్డానా అని ఆ భ్రాంతి రహితం అవుతుంది అన్నట్టు. అంటే ఎప్పుడైతే భ్రాంతి రహితం అయిందో భయం విడిచినప్పుడే బ్రహ్మం ఉన్నట్టురా. భయం ఎప్పుడు పోతుందంటే భ్రాంతి రహితమైనప్పుడు భయం పోతుంది. భయం ఎప్పుడైతే పోతుందో బ్రహ్మాన్ని నీవు ఉన్నట్టు తెలుసుకుంటావు. అంటే ఇక్కడ మనకు ఏం తెలుస్తుంది? లైట్ కావాలంటే నీ లోపల ప్రకాశం కావాలి. ఆ లైట్ అంటే బయట లైట్ అది కనపడుతుంది. నీ లోపల లైట్ అయినప్పుడు ఆ లైట్ కావాలంటే కూడా గురు మార్గం కావాలి, గురు యొక్క అనుగ్రహం కావాలి, ఎంతో దీక్ష కావాలి దానికి. ఆ గురు మార్గం ద్వారా నువ్వు ప్రయాణిస్తే నీ లోపల వెలిగినప్పుడు నీ లోపల భ్రాంతి రహితం అవుతుంది అని అక్కడ చెప్పటం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే ఇన్ని సూత్రాలు చెప్పటం జరుగుతుంది అన్నట్టు. ఇంకో సూత్రం ఏం చెప్పారంటే బంగారం గురించి తీసుకొచ్చారు. ఇప్పుడు బంగారం ఉంది, కానీ ఆ బంగారంకి అవసరాల దగ్గర ఇస్తే దాన్ని నగ చేశారు, ఒక రూపం తయారు చేశారు, ఏదో ఒక బంగారు నగ తయారు చేశారు, ఆభరణాలు, నెక్లెస్, ఇంకా ఏవో సంథింగ్ చేశారు, ఒక గొలుసు, తాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ బంగారం కాస్త ఏంటంటే రూపకంగా మారింది, బంగారం గొలుసుగా మారింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇది బంగారం గొలుసు, గొలుసులో కూడా బంగారం ఉంది, ఇది బంగారంతో ఒక రూపమైంది కాబట్టి గొలుసు బంగారము రూపం అయినప్పటికీ కూడా ఇది బంగారమే అని మనం తెలుసుకుంటే అయిపోతుందని వాళ్ళు చెప్పారు. నేనేం చెప్పాను, ఇది కంటికి కనపడుతుంది కాబట్టి ఇది బంగారము, ఇది బంగారం గొలుసు అని మనకు తెలియబడుతుంది, ఎందుకంటే కంటికి కనపడుతుంది. కానీ పరమాత్మ విషయంలోకి వచ్చినప్పుడు
ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైతే కంటికి కనపడుతుందో, ఉద్భవించిందో, పుట్టినయో ఏవి ఉన్నాయో, ఈ మాయ అంతా ఏదైతే మన కంటికి కనపడుతుందో ఇదంతా కూడా రూపం లాంటిది. ఇవి కాస్త మనకు క్లియర్‌గా కనపడుతుంది. 100% కనపడుతుంది. కానీ ఇక్కడ బంగారం కనబడుతుంది. బంగారం ఆభరణాలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడికొచ్చే వరకు ఆభరణాలే అంటే ఈ రూపాలే కనపడుతున్నాయి గానీ, మూలము ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఏదైనా ఏం పేరు పెడతారో ఏదైతే ఆంతరికంగా చావకుండా, పుట్టకుండా ఎప్పటికి ఉండి ఈ ప్రకృతిని నడిపించినటువంటి ఏదైతే ఉందో అది కనపడటం లేదు. ఎందుకంటే అది నిరాకారము, ఆంతరికంగా ఉండి నడిపిస్తుంది. ఇక్కడ కంటికి కనపడేది కనపడుతుంది. ఆంతరికంగా ఉన్నటువంటి పరమాత్మ కనపడతలేడు కాబట్టి ఇప్పుడు మనకు డౌట్‌గా ఉంది అన్నట్టు. ఇక్కడ బంగారం లాగా క్లియర్‌గా కనపడుతుంది కాబట్టి మనం ఒప్పుకుంటున్నాము. ఇది కనపడతలేదు కాబట్టి దాన్ని ఎలా తెలుసుకోవాలి మరి? ఈ బంగారము గుర్తుపడితే బంగారం నగలాగా అయింది. ఇప్పుడు పరమాత్మను గుర్తుపట్టాలంటే మళ్ళీ సేమ్ కింద నుండి ప్రయాణించాలి. దానికి గురువు కావాలి. మళ్ళీ ఎందుకంటే మనం పూర్ణంగా ఈ మాయలో చిక్కొని ఉన్నాం. ఎన్నెన్నో జన్మల నుండి ఎప్పుడు సంసారం మాయలో, భ్రమలో ఇవన్నీ అది నాది, ఆస్తి అన్నీ ఫీడ్ చేసుకొని ఉండి అల్పసుఖాలకు అలవాటు పోయినటువంటి ఈ భ్రాంతి, ఈ మనసు ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకొని ఉన్నాం కాబట్టి అవి అంత ఈజీగా విడిపోవటం లేదు. కనుక దానికి ఒక సద్గురు కావాలి, మార్గం కావాలి. ఎందుకంటే అది మనసు ప్రజ్ఞ పొందాలి. మనసులో ఒక నిండుదనం కావాలి తెలుసుకోవాలంటే. మనసు ఆగాలి. లేకపోతే గుర్తు ఎలా పడతావు? అది ఊగినా పోతే అసలు తెలియటం లేదు. కనుక మళ్ళీ కూడా సేమ్ రిపీట్ చేయాలి. ఏది చెప్పినా మళ్ళీ అది నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే మళ్ళీ దాన్ని ప్రజ్ఞ పొందాలి. నేను మాటికి ఎందుకు సాధన గురించి చెప్తానంటే సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. నీకు అలవాటైతే విషమైన హాయిగా త్రాగుట సాధ్యమురా. కాళ్ళ సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. ఏకాగ్రతతో లోకేశ్వరుని ధ్యానము చేసి పొందవచ్చురా. అంటే ఇవన్నీ కూడా మనకు ఆ ప్రజ్ఞ లేదు కాబట్టి ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. మనసు ఉన్నత స్థితికి వెళ్ళాలి. చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి. ప్రతి వాళ్ళు కూడా ఏ ఉపమానాలు చెప్పినా ఏది చెప్పినా మళ్ళీ మనము ధ్యానం కానీ సాధన కానీ ఏవైనా కానీ మెల్లమెల్లగా మనము ఆ సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్నటువంటిది తెలుసుకోవాలంటే మనము ప్రయాణించక తప్పదు. మాటలతోటి అయ్యే పని కాదు. ఇక్కడ శ్రవణం ఫస్ట్ వినాలి. సూత్రాలు శ్రవణంతో తయారయ్యాయి కాబట్టి వేదాలన్నీ కూడా ఫస్ట్ శ్రవణం చేసి తర్వాత మననం చేయాలి. ఆ తర్వాత నిధిధ్యాస ఇలా క్రమం ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ అడ్రస్ తెలుసుకొని ఆ తర్వాత ప్రయాణించాలి. థియరీ అయిన తర్వాత ప్రాక్టికల్ కావాలి. ప్రాక్టికల్గా అయితే అనుభవం వస్తుంది. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. సాధన అంటే కష్టపడుతున్నారు. అమ్మో నేను కష్టం చేయలేను, మాతోటి కాదు అని నర్వస్. ఎవరికి వాళ్ళు మాతోటి కాదని వాళ్ళే కుంగ తీసుకుంటున్నారు వాళ్ళ మనసుని. ఎవరికి అవుతుంది అది? అందరికీ అర్హత కలిగి ఉంది. అది అందరిలోని ఉంది. ధైర్యము, సాహసము అన్నీ నీ లోపట ఎప్పుడైతే వస్తుంటాయో నువ్వు ప్రయాణించగలుగుతావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటము ఎంతవరకు అది వాస్తవం. ఇప్పుడు శరీరం ఎలా కుంగిపోతుంది అంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి అయ్యో నేను అస్తవ్యస్తంగా ఉన్నాను అంటే నువ్వు ఆలోచించి నేను ఇంకా నా జీవితం అనుకున్నది కాలేదు, ఇంకా నేను అందగాన్ని కాదు, ఇంకా ఏదో నాకు తెలివితేటలు లేవు, అందరికీ నాకు లేదు. ఎప్పుడైతే నువ్వు దుఃఖిస్తున్నావో దుఃఖించినప్పుడే నీ మనసు అది కుంగిపోతుంది. నీ మనసు ఎప్పుడైతే డల్నెస్ వచ్చిందో నీకు శరీరంలో ఎఫెక్ట్ కలుగుతుంది. అంటే నీ భావాన్ని బట్టే నీకు ఫలితాలు వస్తున్నాయి. నీవే దాన్ని కుంగ తీసుకుంటున్నావు. నీ మనసుని ధైర్యం ఉన్నటువంటి మనసుని దాన్ని డల్నెస్ చేసి నువ్వే ప్రాబ్లం క్రియేట్ చేసుకొని అస్తవ్యస్తంగా అవన్నీ నువ్వు
డల్నెస్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దుఃఖివి అవుతున్నావు అంటే నువ్వు దుఃఖం ఎలా వస్తుంది? నీవే దాన్ని క్రియేట్ చేసుకున్నావు. ఇంకా నేను వేస్ట్, నా జీవితం వేస్ట్ అని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేసినావో అది శరీరం కూడా అస్తవ్యస్తంగా కనపడుతుంది. తల పట్టినట్టు ఉంటుంది, గిర్రుమని తిరిగినట్టు ఉంటుంది. ఎందుకంటే అది నీ మైండ్‌కి క్యాచ్ అయిపోయి లోపటికి వెళ్ళి అక్కడి నుండి అది రిలీజ్ అవుతుంది. అదే ఇంకా వేరే విధంగా చేస్తే నేను ప్రశాంతుడిని, నాకన్నా గొప్ప అంటే నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నాను. నేనెప్పుడు ఆనందంగా ఉన్నాను. ఇంకా నాకు భగవంతుడు ఈ శరీరాన్ని ప్రసాదించాడు. నాకు అన్నీ సమకూర్చాడు అని హ్యాపీనెస్‌గా నువ్వు ఎప్పుడైతే నీ మైండ్‌తోటి అనుకుంటున్నావో, ఆ మైండ్ పోయి అక్కడ మళ్ళీ అది రిలీజ్ అవుతే అక్కడ నుండి పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ధైర్యంతో కూడుకున్నటువంటి రిలీజ్ అయినప్పుడు నీకు ప్రశాంతత ఏర్పడుతుందన్నట్టు. ప్రశాంతత ఉండి నీకు జబ్బు లేకుండా నిటారుగా ఉంటావు. ఇంకా ధైర్యము నీ లోపట కలుగుతుంది. ఆటోమేటిక్‌గా ఉత్పత్తి అవుతుంది అన్నట్టు. అంటే నీ ఆలోచనలే దుఃఖితమైనటువంటి ఆలోచనలొస్తే చెడుగా రిలీజ్ అవుతున్నాయి. అవి రిలీజ్ అయ్యి నీ శరీరాన్ని అస్తవ్యస్తంగా చేస్తున్నాయి. అదే నువ్వు హ్యాపీనెస్‌గా ఉండి డేర్‌గా నువ్వు ఇంతకన్నా మించింది లేదు, పర్ఫెక్ట్‌గా నేను ఉన్నాను అన్నప్పుడు అది పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అయిపోయి నీ శరీరంలో ప్రశాంతత పెడుతుంది. అంటే ప్రతీదీ నువ్వే క్రియేట్ చేసుకొని దాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటున్నావా? ప్రశాంతంగా చేస్తున్నావా? అదంతా నీ చేతిలో ఉంది. అది మీకు తెలియటం లేదు కాబట్టి దానికి మళ్ళీ గురుమూర్తి కావాల్సొచ్చిందండి. ఎందుకంటే సూక్ష్మంగా ఉంటుంది ప్రతి విషయము. అంత ఈజీగా అర్థమయ్యే మైండ్ ఉండదన్నట్టు. ఈ ప్రపంచంలో కూడా అదే ప్రతీది కూడా. ప్రతి విషయానికి తెలుసుకోవాలంటే నువ్వు నిలకడవై ఉండాలి. నీ మనసు ఆగి ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే నీకు ఇంకొకటేందంటే మౌనం ఎప్పుడూ ఒంటరిగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇవి చాలా గొప్ప ఫలితాలు భక్తునికి. చాలామంది ఏందంటే ప్రపంచం లోపట ఎవరైనా కలిస్తే బాగుండే, ఒక 10 మంది కలిసే మంచి ప్రశాంతంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అది అలా అలవాటు చేసి ఉన్నారు మైండ్‌కి. సాయంత్రం కాగానే దోస్తులతో కలిసి అక్కడక్కడ తిరిగి మాట్లాడటము, మామూలు సంతోషానికి అలవాటు పడి ఉంటారన్నట్టు. ఎవరు మనసు లేక ఒంటరిగా ఉన్నారనుకో, వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతారు. అయ్యో! ఎవరు లేరే, నేను ఒక్కడినే ఉన్నాను అంటే భయంకరంగా కనపడుతుంది ఒంటరితనం అనేది. అంటే అట్లా అలవాటు చేసిర్రన్నట్టు ప్రతి మనిషి ఆ మైండ్‌లో అలా ఫీడ్ చేసిండేది. అలాగనే మహాత్ములకు ఒంటరితనమే చాలా గొప్పది అన్నట్టు. ఎప్పుడైతే ఏకాంతంగా ఉండి ఒంటరిగా ఉన్నాడో అది వాడు ప్రశాంతంగా ఉంటాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉన్నాడో మనసు ఆగుతూ ఉంటదన్నట్టు. మనసు ఎప్పుడైతే ఆగిందో ఆ మనసుకు ఉన్నది ఉన్నట్టు అర్థమవుతుందన్నట్టు. ఎప్పుడైతే ఎవరు ఒంటరితనానికి అలవాటు పడతారో వాళ్ళు పర్ఫెక్ట్‌గా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉందన్నట్టు. ఎప్పుడు చూసినా నిశ్శబ్దంగా, ఒంటరిగా, మౌనంగా ఎవరైతే ఉంటుర్రో వాళ్ళు ఉన్నది ఉన్నట్టు గుర్తించే కెపాసిటీ వాళ్ళలో కలుగుతుంది. ఎందుకంటే నీ లోపట వెళ్ళటానికి అవే ప్రక్రియలు. ఏకాంతము, మౌనము, సత్యంగా మాట్లాడటము, ఇవి దానికి సరైన క్వాలిటీస్ అన్నట్టు. మనం ధ్యానంలో లోపటికి వెళ్ళటానికి ఈ క్వాలిటీస్ ఉండాలి. ఇప్పుడు నా విషయానికే వస్తే నేను అన్నీ ఇప్పుడు వదిలేసి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు సిద్దిపేటలో ఒక కుటీరం కట్టుకొని పొద్దున్నుండి సాయంత్రం వరకు కుటీరంలో ఉంటాను. ఎవ్వరు ఉండరు. ఏకాంతంగానే ఒంటరిగానే ఉంటాను. నా ఇష్టానుసారంగా ఉంటాను ఇక్కడ. నేను ధ్యానం చేసుకుంటాను ప్రశాంతంగా. ఎవ్వరితోటి నాకు పని లేదు ఇక్కడ. సాయంత్రం కాగానే ఇంత తింటాను. తర్వాత ఇది చేసుకొని మళ్ళీ రాత్రి 2 గంటల వరకు కూడా అదే కాసేపు ధ్యానము, కాసేపు సంగీత ధ్యానము అలానే. లేకపోతే ఎప్పుడైనా బుక్ నాలెడ్జ్ రాత్రి 2, 2:30, 3 అవుతుంటుంది ఒక్కొక్కసారి. అసలు భయం గానీ నేను ఒంటరివాడిని అనే భావన లేదు. నిశ్శబ్దంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఉంటే కదా మనం మాట్లాడేది. మనిషి లేడు కాబట్టి అది మౌనమే అవుతుంది. ఆలోచన లేదు కాబట్టి నిశ్చలత్వం వస్తుంది. కనుక మనమందరం కూడా అందరూ వదలనే అవసరం లేదు. ఉన్న కాడికి ప్రయత్నించాలి. ఉన్న దాంట్లో బెటర్ దెమ్‌గా ఉండాలి. మన మనసు నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎప్పుడు. అందుకని మనం ఇక్కడ పెద్ద పెద్ద బండలే ఎత్తుకొని
ప్రయాణించేది కాదు, మూటలు మోసేది లేదు. ఇక్కడ ఏంటంటే ధ్యానం అనే కాడికి వచ్చే వరకు ప్రపంచంలో ఎన్నెన్నో పనులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, నానా బాధలు ఉంటాయి. ఈ ధ్యానంలో ఏంటంటే ఏం లేదు, ఉన్న దాంట్లో బరువు తీయటమే. ఈ ఈ బుర్రలో మనం ఫీడ్ చేసినటువంటి బరువుని ఒక్కొక్కటి దించటమే. ఆలోచనలన్నీ కూడా ఎక్కంచెలు వస్తున్నాయి, మన బుర్రలో ఫీడ్ అయినాయి కాబట్టి అవి ఆలోచనలు వస్తున్నాయి. ఇవి ఒక్కొక్కటి ఆలోచనలు తీస్తూ పోవాలి, ఒక్కొక్కటి తీస్తూ ఒక్కొక్కటి మనం పాజిటివ్ ఎనర్జీ వేస్తూ ఉండాలి. అందుకే భగవద్గీతలో కూడా అంత ప్రశాంతంగా చెప్తూ ఉంటారు అన్నట్టు. ఇదంతా కూడా కంటికి కనపడేదంతా కూడా నశ్వరము, ఇవన్నీ నువ్వు ఫీడ్ చేసుకున్నావు, అది అలలాగా వస్తుంది, ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానంలో నిరంతరం ఎఫెక్ట్ అవుతుంది నీకు అని అర్జునుడు అడుగుతున్నాడు. నాకు మనసు నిశ్చలత్వం లేదు, గగురుపాటు కలుగుతుంది, నా మనసు నిలవటం లేదు, నువ్వు గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నావు కానీ నా మనసు గాలిని బంధించినట్టే ఉంది, నా మనసు పరిగెడతా ఉంది అంటే కృష్ణ పరమాత్ముడు కూడా అదే చెప్తాడు. అవును అర్జున, ఇది వాస్తవమే, కానీ గాలిని బంధించటం దుస్సాధ్యం కదా, అదేవిధంగా ఆ మనసును అరికట్టడం కూడా చాలా కష్టమైంది, దాన్ని అరికట్టాలంటే కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి అర్జున, అభ్యాస వైరాగ్యాలతోటి దాన్ని అరికట్టవచ్చు అనే భావం చెప్తున్నాడు. అభ్యాసం అంటే ధ్యానము, వైరాగ్యం అంటే ప్రపంచంలో ఉంటాడు కానీ ప్రపంచం అంటే అది అన్నీ చేస్తాడు కానీ ఏం చేయనట్టే ఉంటాడు. సంసారం ఉంటుంది కానీ బ్రెయిన్లో సంసారం ఉండదు. ఇవన్నీ కూడా పడవలో నీళ్ళలో పడవ ఉంటుంది, ప్రమాదం లేదు. పడవలో నీళ్ళు వస్తే ప్రమాదం ఉంది. చిన్న టెక్నికే, నీళ్ళలో ఎంతసేపు పడవ ఉన్నా ప్రమాదం లేదు, మనం హాయిగా పడవలెక్కి ప్రయాణించవచ్చు. కానీ పడవలో నీళ్ళు వస్తే ప్రమాదమై మునిగిపోతాం. అట్లా సంసారం చేసే ప్రమాదం లేదు. సంసారం మన బ్రెయిన్లోకి వచ్చిందా ప్రమాదకరం ఉంది, పడవ మునిగిపోయినట్టు మనం అస్తవ్యస్తంగా జరుగుతుంది. కనుక ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే అన్నీ చేస్తూ అంటుకుంటుంటాం అనే భావన రావాలంటే మీరు నిరంతరం ధ్యానం చేయాలి, సమయం దొరికినప్పుడు ధ్యానం చేయాలి, సద్భావనతో ఉండాలి, ఎప్పుడు చూసినా ముముక్షత్వం నిటారుగా ఉండాలి, భగవంతుని తప్ప రెండోది అన్ని పనులు చేయాలి. కానీ ఎప్పుడు ఆలోచనలు మాత్రం మన బ్రెయిన్లో మెదులుతూ ఉండాలి. సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకోవాలి, మాట్లాడితే సత్యం మాట్లాడాలి, ఇంకా సాయంత్రం పూట కూడా సమయం తీసి దాన్ని ధ్యానం చేయాలి. అలా చేస్తూ 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 ఒక రోజుకి నీకు మనసు ఎట్లా ఆగుతుందో అట్లా నీకు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయ పక్కకు జరుగుతూ ఉందన్నట్టు. ఇప్పుడు ఆకాశం శూన్యమే, ఆకాశమేమో కంటికి కనపడదు. ఆకాశాన్ని దాటి పరమాత్మ నీ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఎంత సన్నగా కావాలి మనసు, ఎంత నిశ్చలంతం కావాలి, ఎంత నిండుదనం కావాలి, ఎంత దాంట్లో ప్రజ్ఞ ఉండాలి, గుర్తించే దాంట్లో అది పాజిటివ్ ఎనర్జీ రావాలి. అంటే మనం పరమాత్మను దర్శించినా దర్శించకపోయినా మన జీవితాన్ని సార్థకం చేసుకొని ముందుకు పోతూ ఉంటే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురుదేవ, జై గురుదత్త.